అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో ఆయన వైఖరి, ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన తీవ్ర వివాదాలకు దారితీస్తూ ఉంది. ఆయన భారత్ అమెరికా సంబంధాల మీద ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఒక సందర్భంలో ఏమో భారత్కి అమెరికాకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అంటూ ఆయనే మాట్లాడతారు. మరొక సందర్భంలో భారత్ అమెరికాకి దూరమైంది, భారత్కి అమెరికాకి బంధం తెగిపోయింది అంటూ ఆయనే మాట్లాడతారు. ఇంకొక సందర్భంలో నరేంద్ర మోదీ గారు భారత్కి గొప్ప ప్రధాని అంటూ ఆయనే మాట్లాడతారు. అసలు డొనాల్డ్ ట్రంప్కి ఏమైంది, ఎందుకు తన మాట తీరులో మార్పులు వస్తున్నాయి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మాట తీరులో కానీ, వైఖరిలో కానీ, ఆయన ప్రవర్తించే విధానంలో కానీ కొన్ని మార్పులను అయితే చూస్తూ ఉన్నాం. ఆయన ఒకసారి మాట్లాడినటువంటి మాటలు మరోసారి ఉండడం లేదు. ఏంటి అసలు డొనాల్డ్ ట్రంప్కి ఏమైంది అనేటువంటి చర్చ మొదలైంది. ఆయన మానసిక స్థితి బాగుందా, బాలేదా, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయనకి తెలిసే చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, మేకపోతు గాంభీర్యాన్ని ఏమన్నా ప్రదర్శిస్తున్నారా? డొనాల్డ్ ట్రంప్ అంటే ఏం చెప్తారు సార్? ఇది కాదు కృష్ణ గారు, మొదటి నుంచి కూడా ఈరోజు కొత్త కాదు. డొనాల్డ్ ట్రంప్ అంతా ఒక విచిత్రమైన మనిషి. అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అతని ప్రవర్తన కూడా దుందుడుగ్గా ఉండడం. అవును, అంటే హుందాతనం తక్కువ ఉంటుంది. ఒక చిలిపి చేష్టల కింద ఒక ప్రధాని, ఒక దేశాధ్యక్షుడు వేరే దేశ ప్రధాని వచ్చినప్పుడు ఎంత హుందాగా మాట్లాడే అది కూడా లేకుండా కెనడా ప్రధానితో ఎలా ప్రవర్తించడం మనం చూసాం, ఉక్రెయిన్ ప్రధానితో ఎలా ప్రవర్తించడం మనం చూసాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు, ఇష్టం వచ్చినట్టు డైలాగులు వేస్తూ ఉంటాడు. అంటే ప్రపంచానికి పెద్ద దేశం అమెరికా, దాంట్లో నో డౌట్. ఆర్థిక పరంగా కావచ్చు, సైనిక పరంగా కావచ్చు, పెద్ద దేశం కాబట్టి పెద్దన్న అంటాం. పెద్దన్న అని దేనికంటారు? ఆర్థిక పరంగా స్ట్రాంగ్, అదే సైనిక పరంగా స్ట్రాంగ్ కాబట్టి పెద్దన్న. అంతే తప్ప భారతదేశానికి ఎట్లా సరిపోతుంది? భారతదేశం ఎలిఫెంట్, ఏనుగు. వాళ్ళ దేశానికి సంబంధించిన ఆర్థికవేత్తలు అంటున్నారు ఎలుకెళ్ళి ఏనుగుని ఢీ కొడుతుందని. వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటి కృష్ణ గారు, ఈ రోజున అతను చేసినటువంటి కార్యక్రమాలు మనకే మంచిది, ఇండియాకి మంచిది అయింది. ఎందుకంటే వీళ్ళ మీద ఎక్కువపడి ఆధారపడుతుంటే ఎప్పుడో ఇలా బ్లాక్మెయిలింగ్గా టారిఫ్లు పెంచుతామని, తగ్గిస్తామని రకరకాలమైన బ్లాక్మెయిల్ చేయడం, దానికంటే కూడా మనం ప్రపంచంలో కొత్త కొత్త మార్కెట్లు చూసుకోవాల్సిన సందర్భం అతనే కల్పించాడు. ఈ రోజున చూడండి, 7 ఏళ్ల తర్వాత ఈ రోజున మోదీ గారు చైనాలో అడుగుపెట్టారు. మన SCO మీటింగ్కి, షాంఘై సహకార సదస్సు, దానికి అడుగుపెట్టారు. దానికి కారణం ఎవరు? ట్రంపే. అతనే ఆ విధమైన పరిస్థితులు కల్పించాడు. ఈ రోజున మన ఒక ఫోటో వచ్చింది, ప్రధానమంత్రి మోదీ గారిది, జిన్పింగ్ది, పుతిన్ గారిది. ప్రపంచాన్ని షేక్ చేసింది ఆ ఫోటో. అర్థమైంది ట్రంప్కి ఆ ఫోటో. అందుకని ఆ ఫోటో పెట్టే పోస్ట్ చేశాడు, ట్వీట్ చేశాడు. ఏముంది, వీళ్ళ ముగ్గురు కలయిక ప్రమాదకరమైనటువంటి చైనాతో ఇండియా, రష్యాలు చేతులు కలుగుతున్నాయి. ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగవచ్చు. అంటే కుట్రబుద్ధి కలిగినటువంటి చైనాతో అటు రష్యా, భారత్ దగ్గరవుతుంది, భారత్కి అమెరికాకి దూరం పెరిగింది అన్నట్లుగా ఒకరోజు మాట్లాడాడు. మళ్ళీ నిన్నేమో భారత్ మాతోనే ఉంది అంటూ నిన్న మాట్లాడుతున్నాడు. అసలు మోదీ గొప్ప ప్రధాని అని నిన్న. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం కొంత ఆ విధంగా ఉంటాయి. పీటర్ నవారో ఉన్నాడు, అతను కూడా అతనికి ఆర్థిక సలహాదారుడు. అవును, అతను కూడా మన ఇండియా మీద కామెంట్ చేయడం అనేటాడు. అంటే అతనికి వాస్తవ పరిస్థితులు చెప్పేటువంటి టీం కూడా తక్కువ ఉంది. ఇప్పుడు ఇండియా, చైనా అండ్ రష్యా 3 కలిస్తే దాదాపు 280 నుంచి 290 కోట్ల మంది జనాభా, మానవ వనరులు ఉన్నది. నువ్వెంత 35 కోట్లు తిప్పి కొడితే అటువంటిది విస్తీర్ణంలో పెద్దదై ఉండొచ్చు. మానవ వనరులు, అత్యధికమైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి ప్రపంచంలో దాదాపు 815-816 కోట్ల మంది జనాభాలో 300 కోట్లు దాదాపు 3 దేశాలనే ఉన్నారు. 3 దేశాలు కలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఉన్నాయి, మనకే చైనాకి ఇష్యూస్ ఉన్నాయి, బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, రకరకాల ఇంపోర్ట్స్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ రిజర్వ్ అవుతాయి కూర్చుంటే. ప్రపంచంలో ఎవరో శత్రువు, ఎవరి మిత్రువు అండి? మిత్రుడు అసలు ఎవరు అవసరాలు అలాయి, అవసరాలు బట్టి మనకి. అందులోనే భారతదేశానికి శత్రు దేశాలు ఏముండవు, ప్రత్యర్థులు ఉంటారు. ఎంతో ప్రత్యర్థి దేశం అయినటువంటి పాకిస్తాన్ తోటి మనం వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకుంటాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పహల్గామ్ ఇష్యూ వచ్చిన తర్వాత మనకి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి, కానీ అంతకుముందు వరకు అన్నీ ఉన్నాయి కదా. నేను అంటుంది అదే, ఈ రోజున అమెరికా మార్కెట్ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అమెరికా సమాజం కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్నటువంటి నీల్ హ్యాలీ, కొంతమంది అందరూ కూడా వాస్తవాలు కనపడుతున్నాయి.
భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆ 3 ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేశాలతో పెట్టుకుంటే. అందులో భారతదేశం ఏనుగు లాంటి భారతదేశంతో పోరాడడం అంటే అంత ఈజీ కాదు. చాలామంది అన్నారు ట్రంప్ అని కామెంట్లు చేస్తున్నాడు కదా, దానికి రెస్పాండ్ అవ్వట్లేదు మోదీ చాలా సైలెంట్గా వర్క్ చేసుకుంటున్నాడు. ఆయన చాలా తెలివిగా 7 సంవత్సరాల తర్వాత చైనాలో అడుగు పెట్టడం కావచ్చు, బార్డర్ ఇష్యూస్ ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం, మీకు మాకు వాటి సంబంధాలు బాగుండాలి, అతిపెద్ద దేశాలు జనాభా పరంగా, మానవ వనరులు మీకు అధికం మాకు అధికం, మీకు కావాల్సిన మేము ఇస్తాం మాకు కావాల్సిన మీరు తీసుకో అంటే ఒక విధమైనటువంటి స్నేహపూర్వకమైన హస్తం అక్కడ అందించాడు. ఆటోమేటిక్గా ఆ తర్వాత ఆయన జపాన్లో అడుగుపెట్టాడు. ఎవరు? మోదీ గారు. ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ప్లాన్డ్గా, చిన్న దేశమా పెద్ద దేశం అని కాకుండా మోదీ గారి మీద చాలామంది కామెంట్ చేస్తారు, ఈయన మాట్లాడితే ఇండియాలో కంటే విదేశాల్లో ఎక్కువ ఉంటాడు అని చెప్పేసి. దానికి కారణం ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఎందుకు తిరుగుతున్నాడు. మోదీ మామూలుగా ట్రంప్కి చావు దెబ్బండే, మన ఫోటో చూసి ఆ ఫోటోయే అతను పెట్టి సోషల్ మీడియాలో పెట్టి అతను పోస్ట్ చేయవలసిన పరిస్థితి మోదీ తీసుకొచ్చాడు, ఆ భయం తీసుకొచ్చాడు. నేనంటే ఖచ్చితంగా ట్రంప్ మాట్లాడితే రష్యాతోటి సత్సంబంధాలు కలిగి రష్యా ఆయిల్ కొంటాడు, దానివల్ల రష్యా ఆర్థికంగా బలపడి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, ఉక్రెయిన్ యుద్ధం మోదీదే అని ఒక అతను కామెంట్ చేస్తాడు. ఉక్రెయిన్ యుద్ధం మోదీదంట. అసలు ఏం మాట్లాడతాడు మళ్ళీ ఏమంటాడు, డెడ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని మాట్లాడతారు. బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 3వ స్థానం 4వ స్థానంలో ఉంది ఇవాళ ఇండియా. జీడిపి విషయంలో కావచ్చు, దేంట్లో కావచ్చు, ఈరోజు టెక్నాలజీ విషయంలో అందిపుచ్చుకుంటుంది. ఒక పక్క నుంచి సంబంధాలు ఎలా ఉంటాయి, మన ఇస్రోలో చూసాం, అమెరికన్ సైంటిస్ట్స్ ఇండియా సైంటిస్ట్స్ కలిపి చేశారు. ఓ పక్కన సంబంధాలు ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే రక్షణ రంగం చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. టెక్నాలజీ పరంగా మనం ఉన్నాం. ఈ రోజున ఇండియన్స్ అమెరికాలో టాప్ కంపెనీస్ అన్నిటికీ సీఈఓస్ ఎవరు? ఇండియన్స్ కదా. ఇండియన్స్ కదా. ఆ విషయం ట్రంప్కి తెలియదా? నేను అంటుంది దాదాపు 80 ఏళ్ళు చేసిన ట్రంప్కి. మన పోరాటం చేస్తుంది ఎవరితో? ట్రంప్తో కాదు. ట్రంప్ అనే ఒక వ్యక్తితోటి, అమెరికాతో కాదు, ట్రంప్ అనే వ్యక్తితో మనం. అతని మనస్తత్వం అందరికీ తెలిసిందే, రకరకాలుగా చంచల మనస్తత్వం. అంటే ఆయన మాట తీరు కానీ, ఆయన వైఖరి కానీ, ఆయన అవలంబించే విధానాలు కానీ. ఈ మధ్యన అనారోగ్యం పాలేడు అంటున్నారు, మరో వార్తలు వస్తున్నాయి బయటికి. ఆ అనారోగ్యం ఎఫెక్ట్ చూపిస్తాయి, దాని తగ్గట్టుగానే మాట్లాడతాడు. నేనంటే ఏదేమైనా కూడా ప్రపంచంలో ఎప్పుడు సత్సంబంధాలు కలిగి ఉన్న దేశం భారతదేశం. ఇచ్చిపుచ్చుకుంటలో ముందుంటుంది, ఎవరితోనే గొడవలు పెట్టుకునేటువంటి దేశం కాదు. ఎప్పుడు కూడా చూడండి భారతదేశం ఎటువంటి యుద్ధాలు చూసండి, వాళ్ళు వచ్చి మన మీద పడితే మనం యుద్ధం చేయవలసిన పరిస్థితి తప్ప భారతదేశం ఎప్పుడు కూడా ఇతర దేశాలతో కాలు దువ్వదు. ఆ పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఏ దేశాలతో కూడా కాళ్ళు దువ్వే పరిస్థితి ఉంటుంది. శాంతి శాంతి అని ఉంటుంది, సత్సంబంధం కలిగి ఉంటుంది. ఈనాటిది కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలు ఉన్నటువంటి టైంలో అసలు అమెరికా పుట్ల, అమెరికా ఎక్కడ ఉన్నదో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత బయటకు వచ్చింది. అనేక రకమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల్లోనే మేధస్సును ఆకర్షించింది కాబట్టి అమెరికా డెవలప్ అయింది. వలసల దేశం ఉండదు. అసలు ఏంటి సార్, షాంఘై సహకార సదస్సులో అటు రష్యా అధ్యక్షుడు, ఇటు భారత ప్రధాని, చైనా అధ్యక్షులు కలయికతో ఎందుకు అగ్రరాజ్య అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వెన్నులో వణుకు మొదలైంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మిలిటరీ పరంగా కావచ్చు. మొన్న చైనా మిలిటరీ ప్రదర్శన చేసింది. ఎగ్జాక్ట్లీ మిలిటరీ ప్రదర్శన చేసింది, జపాన్ మీద సాధించిన విజయంగా మిలిటరీ చేసింది. దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చాడు, కిమ్ వచ్చాడు. నేను అంటుంది ఏంటంటే ఇదివరకు మళ్ళీ కత్తులు తిప్పుదామంటే కుదరదు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ కంట్రీస్, ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీస్ ఇండియా, చైనా, రష్యా, ఇవన్నీ కూడా. వీళ్ళతో ఆటలు అంటే సాగదాం. ఎందుకంటే ఒకప్పుడు ఈ బ్లాక్మెయిల్ చేయడాలు, బెదిరింపులు చేయడాలు అనేది ఒకప్పుడు కుదిరేది, ఇప్పుడు కుదరదు. ఇక్కడ ఉన్నటువంటి చాలా పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది ఇక్కడ. మోదీ చాలా పటిష్టంగా ఉన్నాడు. ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఎక్కడ స్నేహస్తాలో అందించాలో తెలుసు, ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసు. పాకిస్తాన్కి రుచి చూశారు కదా. ఈ రోజున తప్పని పరిస్థితుల్లో చైనా కూడా పాకిస్తాన్కి ఒప్పుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ వెనక్కి తీసుకుంది మోదీ గారి దెబ్బకి. ఏంటంటే ఏదేమైనా రష్యా అధ్యక్షుడికి కొంతమంది అయినా, ఇప్పుడు 10 మందిలో అతని సలహాదారులు ఒకళ్ళిద్దరని చెప్తారు కదా, మీరు యుద్ధం చేస్తుంది భారత్తో కాదు, ఏనుగు మన ఎలకలాంటి వాళ్ళం వాళ్ళ ముందు. మానవ వనరులు అండి, అత్యద్భుతమైన మానవ వనరులు మనకు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి అందులోని అమెరికా ఎదుగుదలలో కూడా భారతీయుల భాగస్వామ్యం చాలా ఉంది. వాళ్ళ టెక్నాలజీ పరంగా కావచ్చు, అన్ని రకంగా కావచ్చు, భారతీయుల భాగస్వామ్యం ఉంది. మాది అనుకున్నట్టుగా చేస్తారు మన వాళ్ళు ఎక్కడున్నా. కాబట్టి ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడదు. కాబట్టి వాళ్ళ దేశానికి సంబంధించి ఆయన మామూలుగా అంటాడు కదా,
అమెరికా ఫస్ట్ అని నినాదం ఉంటాడు. అమెరికా ఫస్ట్ అని నినాదం కంటిన్యూ అవ్వాలి అంటే ఇండియాతో మాత్రం స్నేహంగా ఉండాలి తప్ప వాళ్ళతోటి యుద్ధం చేయడం అంటే చాలా కష్టం అనేది ఒక క్లారిటీ వచ్చింది మొన్న. ఆ క్లారిటీ వచ్చేలా చేశారు ఇక్కడ మొన్న ఆ ఫోటో కానీ ఆ ముగ్గురు కానీ కలయిక కానీ. ఖచ్చితంగా మార్పు వస్తుంది ట్రంప్లో, ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి అర్థమవుతుంది ఏంటన్నది పరిస్థితి. నష్టం అమెరికాకి అనేటువంటి ధోరణి అతనిలో వచ్చింది కాబట్టే ఈ రోజున అతనిలో మాటల్లో మార్పు వచ్చి మోదీ గొప్ప నాయకుడు, ఇండియా గొప్ప దేశం, మాతో ఎప్పుడు స్నేహంగానే ఉంటుంది, మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న కారణం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.